జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలంలో పోలవరం ప్రాజెక్టులో ముప్పుకి గురవుతున్న కొండమొదలు గిరిజన పంచాయతీలోని గిరిజనులు పోలవరం ప్రాజెక్టు కోసం సర్వస్వాన్ని త్యాగం చేసి అప్పటి వైఎస్ఆర్ ప్రభుత్వ అధికారుల మాటలు విని తమ ఇల్లు పొలాలు ఖాళీ చేసి ప్రభుత్వం చూపించిన పునరావాస కాలనీకి వచ్చారు. కానీ వారికి ఇప్పటికీ కూడా ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీ గాని పొలం నష్ట పరిహారం గాని ఇప్పటి వరకు అందలేదు. అధికారులు మాటలు విని వారి యొక్క ఒరిజినల్ ధృవపత్రాలను ఆఫీస్కి ఇచ్చారు. కానీ ఇటీవల కాలంలో ఫైళ్లు దగ్ధం అయ్యాయని వార్తలతో తమ రికార్డులు ఎక్కడ కాలిపోయిందో అని గిరిజనులు బొబ్బలు చెందుతున్నారు. నా పేరు అందాల పోసమ్మ. పోలవరం ప్రాజెక్టు అధికారులకు అందరికీ నా నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా చోడవరం సంబంధించి దేవీపట్నం మండలం కొండమొదల పంచాయతీ తెలిపేరు గ్రామం. మేము కొండరెడ్లకు సంబంధించి నేను పోసమ్మని. నేను మా తెలిపేరు గ్రామం మాది. తెలిపేరు గ్రామం అయితే మాకు 5 సంవత్సరాల క్రితం మా ఊరు వచ్చి చింత చెట్టు కింద మేము కూర్చోబెట్టి అప్పుడు కలెక్టర్ గారు మీరు మా టచ్లోకి రండి, మా ఫోన్ టచ్లో ఉంటే మీకు ఇచ్చేయన్నీ ఇస్తాం, మీకు అందుబాటులో మాకు రంపచోడవరం ఆఫీస్కి మీకు అందుబాటులో ఉంటాం, ఫోన్ టచ్లో ఉంటాం, ఎక్కడ ఉంటే మీకు ఏ సౌకర్యాలు జరగవు, మీకు ఏది రాదు అని మాకు అన్ని రకాలుగా మాటలు చెప్తే ఆ మాటలు మేము నమ్మి ఈ కాలనీకి వచ్చాం. ఆర్ఎండ్ఆర్ కాలనీకి వచ్చి నా పేరు నడుపుడు గాంధీరెడ్డి. కొండమొదల నుంచి వచ్చి 4 సంవత్సరాలు అయింది. వచ్చాం 5వ సంవత్సరం కూడా అవుతుంది. ఇదిగో అంటున్నారు, అదిగా అంటున్నారు. ఆరండి వచ్చే వాళ్ళకి కూడా ఇంకా ఊరికి ఒక 100 ఇళ్ళు ఉన్నాయి. అది కాకుండా దత్తిల్లో పెట్టాం. వాళ్ళకి ఇల్లు లేదు, పొల్లి లేదు, అలా జరిగిపోతుంది. తర్వాత భూములు చూపెట్టారంటే ఇక్కడ రాళ్ళ గుట్టలు చూపెట్టారు, అందులో ఉపయోగం లేదు. అందుకు కాబట్టి ధవళేశ్వరం కూడా ఏ పచ్చర్లో వెళ్ళి ఉంటాం, అలా కూడా వెళ్ళిన ఇదిగో అంటున్నారు, అది అంటున్నారు. కొండమొదల గ్రామం దేవీపట్నం మండలం. అలాగే ఇక్కడ గత సంవత్సరం నుంచి ఇక్కడికి వచ్చి 5 సంవత్సరాలు అయిందండి. నాకు 3 కొడుకులు అయితే చిన్న కొడుకు కారణం వచ్చింది, కానీ వాడికే మంట పడలేదు. నాకు 2 పెద్ద కొడుకులకి నా కారణం పెద్ద రాలేదు. ఇప్పుడు నాకు వయసు అండి 65 సంవత్సరాలు. ఇప్పటికొచ్చి మాకే అప్పుడు అధికారులు పట్టించుకోలేదు. మేము ఉండేది దత్తిలిల్లో ఉన్నామండి. వాళ్ళు గొడవలు ఆడుతున్నారు, ఎప్పటికైనా మా ఇల్లు మాకు వస్తుందని. కానీ వాళ్ళు వెళ్ళిపోమంటే మేము ఎక్కడికి వెళ్ళిపోవాలి మాకు తెలియదండి. అందుకు మాకు ఆరణ పేకది రావాలని, నా కొడుకులకి నాకు రావాలని ఇప్పుడు వచ్చిన అధికారులు వాళ్ళు న్యాయం చేకూరుతారని నేను కోరి ప్రార్థిస్తున్నానండి. నాతో పాటు చాలామంది ఇక్కడ ఆరంభ రానోళ్ళు ఉన్నారు. అలాగే ధవళేశ్వరం కూడా వెళ్ళాం, అక్కడ ఎట్టాం. మొన్న కాలిపోయిన విషయం వార్తలో చూసాం. మరి అందులో కూడా మా జిరాక్సులు ఉన్నాయేమో ఏటో తెలియదు. ఆ జిరాక్సులు వాల్యూ ₹2